శ్రీమాత్రే నమః. నేను దీన్ని ఒక వీడియో చేశాను, తిరుమల జోలికి రావద్దు అని. ఆ వీడియో ఎందుకు చేయవలసి వచ్చిందంటే, ఈ మధ్య చాలా మంది తిరుమల వెంకటేశ్వర స్వామి వారికి బీబీ నాచియార్కి సంబంధం అంటగట్టేసి వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు. పైగా ప్రేమించి, మామూలుగా కూడా కాదు, ప్రేమించి పెళ్లి చేసుకున్నారంట. అందుకని చెప్పి ఈవిడేమో వాళ్ళ ఇంట్లో ఆడబడుచుట. అసలు వెంకటేశ్వర స్వామి వారికి బీబీ నాచియార్కి అసలు ఎలా కనెక్షన్ పెట్టేశారో, ఎలా ప్రేమించి పెళ్లి చేసేసారో నాకైతే తెలియదు. కానీ వెంకటేశ్వర స్వామి వారికి బీబీ నాచియార్కి అసలు ఎటువంటి ఎవిడెన్స్ లేదు పెళ్లి చేసుకున్నారు అనేది. ఒకవేళ ఇది జరిగి ఉండుంటే అందరూ ఏం చెప్తారు అంటే, చెలువు నారాయణ స్వామి వారి ఆలయం ఉంది కదా మేలుకోటలో, ఆ మేలుకోటలో చెలువు నారాయణ స్వామి వారి యొక్క విగ్రహం దగ్గర కింద పాదాల దగ్గర రామానుజాచార్య స్వామి వారు ఈ బీబీ నాచియార్ యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించారు అని చెప్తారు. అయితే అందరూ మాట్లాడేదేంటి, ఈ మాలిక్ కాఫర్ ఏమో ఇవన్నీ దోచుకుని పోయినప్పుడు ఈ సంపదనంతా ఢిల్లీ పట్టుకుని వెళ్ళిపోయాడు, ఆ ఢిల్లీ పట్టుకెళ్ళిపోయినప్పుడు ఆ కూతురు కదా చూసిందని చెప్తారు. కానీ మాలిక్ కాఫర్ కాలం ఎప్పుడు? 14వ శతాబ్దం, అంటే ఎప్పుడు? విజయనగర సామ్రాజ్యం. కానీ రామానుజాచార్య స్వామి వారి యొక్క కాలం ఎప్పుడు? 10వ శతాబ్దం. సుల్తాన్లు మన దేశంలోకి పరిపాలించడానికి వచ్చినప్పుడు, ముఖ్యంగా ఢిల్లీని పరిపాలించడానికి వచ్చింది ఎప్పుడు అంటే 1198వ సంవత్సరం అన్నమాట. ఈ 1198 సంవత్సరంలో ఢిల్లీని సుల్తాన్లు పరిపాలిస్తున్నారు. అప్పటి వరకు తోమర్ రాజవంశస్థులు ఆ ఢిల్లీని పరిపాలిస్తూ ఉండేవారు. మరి అలాంటప్పుడు రామానుజాచార్యుల వారు అక్కడికి వెళ్లి ఆ విగ్రహాన్ని తీసుకుని వచ్చి వివాహం చేసేశారు అని చెప్తున్నారు కదా. ఇలా చెప్తున్న వాళ్ళందరూ అసలు ఏ ప్రమాణం తీసుకుని చెప్తున్నారు అనేది నాకు కూడా కావాలి, ఎందుకంటే మేము కూడా తెలుసుకోవాలి కాబట్టి. ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి వారికి బీబీ నాచియార్కి ఎటువంటి సంబంధమే లేదు. ఇప్పుడు నేను చెప్పిన ఈ సంవత్సరాల ఆధారంగా ఒకసారి మనం క్యాలిక్యులేట్ చేసి చూసుకున్నాము అని అనుకోండి, అసలు బీబీ నాచియార్ అనేది ఉన్నారా లేదా, రామానుజాచార్యుల వారు వెళ్ళారా లేదా అనేది తెలుస్తుంది. ఆయన ఆ మాలిక్ కాఫరు మనల్ని అందరినీ ధ్వంసం చేసేసి, మనల్ని చంపేసి, మన దేవాలయాలు కూల్చేయాలని అనుకున్నవాడు సంపద అంతా తీసుకెళ్లి ఒక చోట దాచిపెట్టుకుంటాడా? ఎటువంటి పరిస్థితుల్లోనూ దాచిపెట్టుకోడు. విగ్రహాలను కూడా వాడు ముక్కలు చేసి వెరగొట్టి తీసుకెళ్లిపోయాడు. అలాంటి మాలిక్ కాఫరు అక్కడ విగ్రహాలను దాచుకుంటాడా? సరే, దాచుకున్నాడో లేదో, కథ జరిగిందో ఇవన్నీ పక్కన పెడితే, తీసుకొచ్చి వెంకటేశ్వర స్వామి వారికి లింక్ పెట్టేసి వివాహం జరిగిందని చెప్తున్నారు. అంటే రేపు అన్న రోజు మన ఈ దేవాలయాలని వీటిలన్నింటినీ ఎలా అయితే ఆక్రమణ చేసేసుకున్నారో ఎవిడెన్స్ అన్నమాట. ముందు వీళ్ళందరూ పుట్టించుకుంటున్నారు. వాళ్ళు పుట్టించుకోవడం ఏంటిలేండి, మనమే పుట్టించేసాం కదా చాలా వరకు. వెంకటేశ్వర స్వామి వారికి ఈ బీబీ నాచియార్కి సంబంధం అంటగట్టేసి మీరు మేము చుట్టాలని చెప్తున్నారు. అందుకే భాయి సంబంధం కూడా కలిపేశారు. ఇలా ప్రతి దాన్ని పుట్టించడం, అదిగో అక్కడ ఎవిడెన్స్ ఉంది అనడం. ఈ మాటని ఎవరు చెప్పారు అంటే, శ్రీవారి మహమ్మద్ అని ఒక ఛానల్ అతను చెప్పారనమాట. ఆయన చెప్పిన దాంట్లో నాకు కొన్ని సంతోషకరమైన విషయాలు ఉన్నాయి. అదేంటి అంటే, మన హిందూ ధర్మం అంటే ఆయన అభిమానం అని చెప్పారు. అది నాకు చాలా సంతోషం అనిపించింది. మన ధర్మం పట్ల మక్కువ కలిగి ఉంటే మనం వాళ్ళని స్వాగతిస్తాం, వాళ్ళేం తప్పన్నాం. కానీ ఆయన మాట్లాడిన దాంట్లో కొన్ని అభ్యంతరమైన విషయాలు ఉన్నాయని చెప్పాను కదా. దాంట్లో ఈ వెంకటేశ్వర స్వామి వారి విషయం ఒకటైతే, ఇంకొకటి ఏంటంటే, వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో దర్గా లేదా, ఆ దర్గాకి వీళ్ళు దర్శించుకోవటం లేదా? అక్కడ దర్గా ఉంది కదా, అంటే ఇక్కడ మేము అందరూ సమానంగా ఉంటున్నాం కదా, అలాంటప్పుడు మీకేంటి బాధ అన్నట్లుగా కూడా ఆయన ఒక వీడియోలో మాట్లాడారు. అసలు వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయం గురించి నేను ఒక వీడియో చేశాను. ఆ వీడియో చూస్తే అసలు విషయాలు తెలిస్తే అసలు ఎందుకు అక్కడ దర్గా వచ్చింది అనేది. అక్కడ ఆ దర్గా రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో లోపలే ఉంటుంది. మనం స్వామివారిని దర్శించుకోవడానికి ముందే ఇక్కడ దర్శించుకోవాలన్నమాట. స్వామివారిని దర్శించేసుకుని అప్పుడు వచ్చి ఏం చేస్తారంటే, నెత్తి మీద ఏదో ఇలా కొడుతూ ఉంటారు. ఆ దర్గా దగ్గర ఉన్నతను ఒక ప్యాంటు షర్ట్ వేసుకుని కూర్చుంటారు. 1000 మంది భక్తులు రాజరాజేశ్వర స్వామి వారి ఆలయాన్ని దర్శించుకోవడానికి వస్తే ఒక్కరు కూడా మనకి ముస్లిం అనే వాళ్ళు కనిపించరు కదా. మరి మన హిందువులకి ఎందుకండి అంత బాధపడిపోయి దర్గాకి వెళ్లి నెత్తి మీద కొట్టించేసుకుని అక్కడేదో మాహాత్యం ఉందని చెప్పి అక్కడ మనం దర్శించుకోవడం మనకు అవసరమా? మన రాజరాజేశ్వర స్వామి వారు ఉన్నారు కదా, ఆయన దర్శించుకుని బయటకు వచ్చేయచ్చు కదా. రామ్. ఎందుకు అంటే, ఏమో మన ఆలయంలో అలాంటి కట్టడాలు ఉన్నాయంటే అక్కడే మహిమ ఉందో, ఆ పుణ్యం కూడా మన అకౌంట్ లో పడిపోవాలి కదా. ఎందుకంటే వచ్చామంటే 2 పనులు ఒకేసారి జరిగిపోవాలి. ఒకవేళ ఉద్దేశం అనుకోండి, మన పక్కన ఎవడో చెప్తాడు, నువ్వు పలానా చోట ఆ దర్గాకి వెళ్ళావా, వెళ్ళలేదా, అయ్యో చూసి ఉండవలసింది కదా, నీకు ఇది జరుగుండేది కదా, నాకే మంచి జరిగింది అంటే, హత్తెరి నేను మర్చిపోయాను చూడడం, అయ్యో వెళ్ళలేదే అని చెప్పి బాధపడకుండా ఉండడం కోసం 2 అకౌంట్లు మన దాంట్లో పడిపోవాలి. కాబట్టి ముందు ఆయన్ని దర్శించేసుకుని దర్గా కూడా వెళ్లి దర్శించేసుకుని వచ్చేస్తారు.
ఇది మాత్రమేనా? అయ్యప్ప స్వామి వారి ఆలయం దగ్గర కూడా వావర్ స్వామి అని చెప్పి ఒక దర్గా ఉంటుంది, అక్కడికి కూడా వెళ్ళి దర్శించుకుని వస్తారు. అంటే మన దేవాలయంతో పాటు పక్కన ఏముంటే వాటిని చూసుకుని వచ్చేస్తాం. కానీ మిగతా వాళ్ళందరూ వాళ్ళ ప్రార్థనా స్థలానికి మాత్రమే వెళ్తారు. మన హిందువుల్లోనే ఆ జాడ్యం ఎక్కువగా ఉంది. వెళ్ళినప్పుడు అన్ని చూసుకొచ్చేద్దాం అని చెప్పి వాళ్ళని కూడా చుట్టబెట్టుకుని వచ్చేస్తారు అనమాట. నాకు ఈ అభ్యంతరాలు అతను చెప్పిన వీడియోస్ లో కనిపించాయి కాబట్టి ఈ మూడు అతను చెప్పిన దాంట్లో నాకు అంత కరెక్ట్ గా అనిపించలేదు. అలాగే ఇంకొక మాట అతను అన్నాడు, అదేంటంటే నాకు హిందూ ధర్మం అంటే చాలా ఇష్టం, నేను పుట్టిందేమో ముస్లిం అయినా హిందూ ధర్మాన్ని పాటిస్తాను. దాని గురించి ఏం చెప్తున్నాడు? ఈ ముస్లిం ని వదలకపోవడానికి కారణం అది స్వధర్మము, స్వధర్మాన్ని వదిలిపెట్టకూడదు కాబట్టి నేను దాన్ని వదిలిపెట్టలేదు అంటున్నారు. హిందూ ధర్మం అంటే ఇష్టము అంటే మరి వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఆవిడ ఎందుకు బొట్టు పెట్టుకోలేదు? ప్రతిరోజు వాళ్ళ ఇంట్లో ఇలాంటి పూజలు జరుగుతూ ఉంటే అతని రెమెడీస్ చెప్పేటప్పుడు కూడా ప్యాంటు షర్టు వేసుకుంటూ అతని ఆహార్యం కూడా అంత కరెక్ట్ గా అనిపించలేదు. ఈ మధ్య కొన్ని వీడియోస్ లో ఆయనేమో పంచి కట్టుకుని పైనేమో ఉత్తరీయం వేసుకుని బొట్టు పెట్టుకుని చెప్తున్నారు. మన దాంట్లోకి వచ్చి మన హిందూ ధర్మాన్ని గౌరవించడం చాలా బాగుంది. కానీ ఈయన అంటున్నారు కదా, హిందూ ధర్మం అంటే నాకు చాలా ఇష్టము, అందుకే నేను ఈ పుస్తకాలన్నీ చదువుతున్నాను, రెమెడీస్ చాలా ఉన్నాయి, పుస్తకాల్లో రెమెడీస్ ని చదువుకుంటే చాలా దొరుకుతుంది అని. రెమెడీస్ అనేవి చదువుకుంటే తెలిసేవి కాదు, ఒక పండితుడు చెప్తే తెలుసుకునేవి. అలాగే ఇంకొక మాట నాకు అభ్యంతరకరంగా తోచింది, అదేంటి అంటే అసలు ఆంధ్రప్రదేశ్ లో చూసుకుంటే ఎక్కడ గోవధే జరగటం లేదట. ఎవరు చెప్పారండి గోవధ జరగటం లేదని? ఎన్ని లారీల్లో ఆవులు ఎక్కించేసి ఆవులు పట్టకపోతే మోకాళ్ళ వరకు, అది ఆవులైనా గొర్రెలైనా సరే, కాళ్ళు నరికేసి పట్టకపోతే వాటిని కుక్కేసి ఊపిరి ఆడకుండా వాటిని ఒక చోటికి ఇంకొక చోటికి ట్రాన్స్పోర్ట్ చేసేస్తున్నారే, అది కనిపించలేదా మీకు? గోవధ లేదు అనడం మాత్రం చాలా అబద్ధం, ప్రతి చోట జరుగుతోంది. మొన్న పండగలు వచ్చాయి కదా మీ పండగలు, ఆ పండగల్లో ఈ గోవుల రక్తం ఏరులై పారింది కదా, అప్పుడు మీరు ఈ హితకరమైన వాక్యాలన్నింటినీ కూడా అక్కడికి చెల్లి చెప్పుండవలసింది కదా. హిందువులు ఈ ధర్మాన్ని పాటించండి, ఈ రెమెడీ చేసుకోండి, కపిల తీర్థం దగ్గర అలా ఉండండి అని చెప్పారు. సరాష్, చాలా బాగుంది, నేను కూడా స్వాగతిస్తాను, ఎందుకంటే మా పుస్తకాలు మీరు చదువుతున్నారు కాబట్టి. అట్ ద సేమ్ టైం మీరు కూడా ఇంకో పని చెయ్యాలి, అదేంటంటే మీరు కూడా గోవధ చేయకండి, గోవధ అనేది మన దాంట్లో లేదు కదా అని చెప్పి ముందు వాళ్ళకి చెప్పించి, గోవధ ఎక్కడైతే జరుగుతోందో అక్కడ వ్యతిరేకంగా మీరు కూడా గోవులను హింసిస్తున్న వాళ్ళ మీద వ్యతిరేకంగా పోరాటం చేస్తే అప్పుడు మీరు హిందూ ధర్మం పట్ల గౌరవాన్ని చూపిస్తున్నారు అని చెప్పి మేము అనుకుంటాం. మా ధర్మంలో ఏముందో మాకు తెలుసు, మీరు కొత్తగా వచ్చి ఈ రెమెడీ చేయండి ఆ రెమెడీ చేయండి అని చెప్పవలసిన అవసరం లేదు. ఒకవేళ చెప్పినా ముందు అక్కడికి వెళ్ళి చెప్పండి, గోవులను వధించద్దు అని చెప్పండి, గోవులను రక్షించండి అని చెప్పండి. గోవధకి వ్యతిరేకంగా ఎంతో మంది హిందువులు పోరాడుతున్నారు, వాళ్ళ ప్రాణాలు పణంగా పెట్టి పోరాడుతున్నారు కదా. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను కూడా మీకు అండగా ఉంటాను, నేను కూడా మీకు సహాయం చేస్తానని చెప్పి మీలో ఎంతమంది గోవులను సంహరించేస్తున్నారో వాళ్ళకు కూడా వెళ్ళి చెప్పి మీరు ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొన్నారనుకోండి, అప్పుడు మీరు మా హిందూ ధర్మం పట్ల గౌరవాన్ని చూపిస్తున్నారు అని చెప్పి అనుకుంటాం. నెక్స్ట్ ఇంకొక అభ్యంతరకరమైన విషయం ఏంటంటే, నాకు ఇది కావాలి అది కావాలి. అలా ఎలా కుదురుతుందండి? అది కావాలి ఇది కావాలి అంటే కుదరదు కదా. ఎందుకు కుదరదు అంటే, మీకు హిందూ ధర్మం పట్ల అంత ఎక్కువగా ప్రేమ ఉండే కదా హిందూ ధర్మంలోకి వచ్చారు. మరి హిందూ ధర్మంలోకి అంత ప్రేమగా వచ్చినప్పుడు మరి మీరు దర్గాలకి వెళ్ళడం అవన్నీ కరెక్ట్ కాదు కదా. అలా అంటే నేను స్వధర్మాన్ని విడిచిపెట్టలేను అని అంటున్నారు. స్వధర్మాన్ని విడిచిపెట్టలేనప్పుడు పరధర్మంలోకి ఎందుకు వచ్చారు? స్వధర్మంలోనే ఉండిపోవచ్చు కదా. మీరు హిందువులను గౌరవిస్తున్నారు, హిందూ ధర్మాన్ని చాలా ప్రాణప్రదంగా మీరు ఎక్కువగా మాట్లాడుతున్నారు, నేను చాలా సంతోషిస్తున్నాను. కానీ నాకు ఈ అబ్జెక్షన్స్ ఉన్నాయన్నమాట. ఎందుకంటే మా హిందువుల మీద జరుగుతున్న దాడులు అంతా ఇంత కాదు కదా. మరి ఇప్పుడు ఇన్ని మాటలు చెప్తున్నారు కదా, హిందువుల మీద ఎన్నో దాడులు జరుగుతున్నాయి కదా, వాటి గురించి ఎందుకు మాట్లాడలేదు? ఎన్నో గోవధలు జరుగుతున్నాయి కదా, వాటి గురించి ఎందుకు చెప్పలేదు? అంటే మీకు బాగా చెప్పటానికి చాలా ఈజీగా ఉండడానికి ఈ ధర్మ సూక్ష్మాలు ఉన్నాయి కాబట్టి చెప్తున్నారా?
అని అనుకోవలసి వస్తుంది. మీరు కూడా ఈ గోవధ చేసే వాళ్ళకి వ్యతిరేకంగా పోరాటం జరుపుతూ మీ ఇంట్లో వాతావరణం కూడా హిందువులకు సంబంధించిన వాతావరణంగా ఉంటూ మా హిందువులకి నమ్మకం కలిగేటట్లుగా ఉన్నారని అనుకోండి, మిమ్మల్ని మేము స్వాగతిస్తాం. మాకేమి ఇంకొకరిని వ్యతిరేకించాలని గాని ఇంకొకరిని బాధ పెట్టాలని గాని ఉద్దేశం లేదు. దయచేసి ఇది గమనించుకుంటే చాలా సంతోషిస్తాం. హిందూ ధర్మం ప్రేమ అంటే అర్థం ఏంటో తెలుసా? హిందూ ధర్మంలో ఉన్నవన్నీ పాటించాలి అని. మనం ఎక్కడో కాలేస్తాము అక్కడో కాలేస్తాము అంటే ఎలా కుదురుతుంది చెప్పండి? కుదరదు కదా. ఎందుకంటే ఈ మధ్య చాలా మంది వేరే మతస్థులు మా దాంట్లోకి వచ్చి భగవద్గీత అంటే ఇష్టం, రామాయణం అంటే ఇష్టం అని చెప్పి ఏవో శ్లోకాలు కోట్ చేస్తూ వాళ్ళు తిరిగి మా మీదే యుద్ధం ప్రకటిస్తున్నందువల్ల మేము నమ్మలేకపోతున్నాం. దయచేసి ఈ ధర్మంలోకి వచ్చి ధర్మ సూక్ష్మాలు చెప్పే కంటే కూడా మీ ధర్మంలోనే ఈ హిందూ ధర్మానికి వ్యతిరేకంగా ఉన్న ఈ గోవధ ఏదైతే ఉందో, హిందూ ధర్మానికి మాత్రమే కాదు మీలో కూడా గోవధ చేయకూడదనే ఉంది కదా. మీకు నేను నమస్కారం చేసి చెప్తున్నాను, ఆ గోవధ జరగకుండా ఆపండి. పండుగలు వస్తుంటే ఏరులై పారిపోతుంది కదా, ముందు అక్కడ సంస్కరణ మొదలు పెట్టండి. ఆ తర్వాత మమ్మల్ని సంస్కరించడానికి వద్దురుగాని. నేను ఇది మీ మీద కోపంతోటో ఏదో భావనతో మాత్రం చెప్పటం లేదు. మా ధర్మంలోకి వచ్చే ముందు మీ ధర్మంలో వాళ్ళు మా ధర్మం పట్ల ఎలా ప్రవర్తిస్తున్నారు అనేది తెలుసుకుని అక్కడ సెట్ చేసి, ఇంట గెలిచి రచ్చ గెలవమంటారు కదా, ముందు అక్కడ ఇంట్లో గెలిచి అప్పుడు ఇక్కడికి వచ్చి గెలుద్దురు గాని. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.